Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి భార్యను చంపి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో విగత జీవులుగా తల్లి చంద్రకళ, భార్య హరిత ఉన్నారు. భార్య హరిత మెడకు చున్నీ బిగించి ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. బుధవారం మధ్యాహ్నం స్కూల్కి వెళ్లి పిల్లలను తీసుకెళ్లాడు మోహన్. అయితే ఆత్మహత్యకు ముందు పిల్లలను తన అనేక ప్రాంతాలు తిప్పినట్లుగా తెలుస్తుంది. వేపగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో బలవన్ మరణానికి పాల్పడ్డాడు మోహన్. తండ్రిని రక్షించేటువంటి క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. కానీ మిస్టరీగా మారింది మోహన్ కుటుంబం యొక్క వరుస మరణాలు. హరిత సోదరుడు బాలకృష్ణతో కలిసి సిమెంట్ షాప్ను నడిపిస్తున్నాడు మోహన్. ఈ క్రమంలో మోహన్కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవంటూ కూడా బంధువులు తెలుపుతున్నారు. గత కొంతకాలంగా మోహన్ మానసిక స్థితి సరిగా లేదంటున్నారు స్థానికులు. ఈ క్రమంలో అసలు 5గురు మృతి వెనుక అసలేం జరిగిందనే అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మోహన్తో పాటుగా భార్య, అదేవిధంగా పిల్లల మరణం పైన మాత్రం కొంతవరకు ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు అనేక అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? 5గురు మృతి వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి? పోలీసులు ఏమైనా ప్రాథమికంగా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో కూడా ఈ విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఒకే ఇంట్లో 5 మందికి కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే మోహన్ కుటుంబం, మోహన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి అని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారిగా ముందుగా చూసుకుంటే నిన్నటి ఉదయం ఏదైతే 11:30 ప్రాంతంలో కూడా స్కూల్ కు వెళ్లి క్యారియర్ ఇచ్చేసి వస్తారని చెప్పేసి అని కూడా తన బామర్దిని తన షాప్ ఏదైతే ప్రస్తుతం మోహన్ అయితే సిమెంట్ కు సంబంధించినటువంటి షాప్ నడుపుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా తన బామర్దిని ఆ షాప్ లో ఉంచి నేను ఇంటికి వెళ్ళొస్తానని చెప్పేసి అని కూడా ఇంటికి వెళ్ళాడని చెప్పవచ్చు. 11:30 సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భార్య, అలా అదే విధంగా తన తల్లిని ఇద్దరిని కూడా చున్నీతో కూడా బిగించి, టైట్ గా బిగించి అక్కడ చంపిన తర్వాత తిరిగి స్కూల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. స్కూల్ కి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఎక్కడ తిరిగాడో తెలియదు. సిటీ అంతా తిరిగిన తర్వాత సాయంత్రం 8 నుంచి 8:30 ప్రాంతంలో కూడా ఒకసారిగా చెన్నై నుంచి తిరుపతికి వస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో ఆ రైలు కింద పడి పూర్తి స్థాయిలో బలమరణానికి పాల్గొనేటువంటి పరిస్థితి. ముందుగా పిల్లల్ని తోసేసాడు, తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు కుటుంబ కలహాలు ఎందుకు ఈ విధంగా జరిగిందన్న దానిపైన కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన తల్లిని, భార్యను చంపిన తర్వాతనే అక్కడికి వెళ్ళేది తన పిల్లలతో పాటు బలమరణానికి పాల్పడినట్టుగా పోలీసు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే బామర్ది చెప్పినటువంటి విషయం ప్రకారం పూర్తిగా చూసుకుంటే ఆర్థిక సమస్యలు కానీ ఇతర ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కానీ ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా మిస్టరీ నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి అంటున్నారు. ఎంత మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా కన్న పిల్లలతో పాటుగా తల్లిని, అదేవిధంగా భార్యని ఈ విధంగా చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఒక బలమైన కారణం ఏముంటుంది అనే దానిపైన కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ మొదలు పెట్టారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం రోజున ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇతని పైన అనుమానం వచ్చింది. అయితే ఇంటికి రాకపోతే అనుమానం వచ్చి పోలీసులు నిఘా కూడా పెట్టారని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్లారు మోహన్ అనే దానిపైన. అయితే సాయంత్రం వరకు చూసుకుంటే వీరు కూడా విగత జీవులతో పడి ఉన్నటువంటి బలమరణానికి పాల్గొన్న సంఘటన విషయాన్ని కూడా తెలుసుకుంటారు. మొత్తంగా మనం చూసుకుంటే ఒకే కుటుంబంలో 5 మందికి కూడా ఇలాగా బలమరణానికి పాల్గొనే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వెంకటకృష్ణపాలెంలో కూడా గ్రామం అంతా కూడా పూర్తి స్థాయిలో వణికిపోతుందని చెప్పవచ్చు. ఒకే ఇంట్లో 5 మంది ఏ రకంగా ఎందుకు చేసుకున్నారో దానిపైన కూడా ఏదేమైనప్పటికీ కూడా పోలీసు అధికారులు దీనిపైన ఈ సంఘటన పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పవచ్చు. శ్రీరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, భార్యను చంపి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో విగత జీవులుగా తల్లి చంద్రకళ, భార్య హరిత ఉన్నారు. భార్య హరిత మెడకు చున్నీ బిగించి ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. బుధవారం మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలను తీసుకుని వెళ్ళాడు మోహన్. ఆత్మహత్యకు ముందు పిల్లలను తన అనేక ప్రాంతాల్లో కూడా తిప్పినట్లుగా తెలుస్తుంది. సో వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో బలవన్ మరణానికి పాల్పడ్డాడు మోహన్. ఇక తండ్రిని రక్షించేటువంటి క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. కానీ మిస్టరీగా మారింది మోహన్ కుటుంబం యొక్క మరణాలు. హరిత సోదరుడు బాలకృష్ణతో కలిసి సిమెంట్ షాప్ను నడిపిస్తున్నాడు మోహన్. కానీ మోహన్కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవంటూ కూడా బంధువులు తెలిపారు. గత కొంతకాలంగా మోహన్ మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కూడా స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో 5గురు మృతి వెనుక అసలేం జరిగింది అనేటువంటి అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.